డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. వీడియోస్ నేనే రికార్డింగ్ చేస్తాను, డోంట్ వరీ. వాటిని మళ్ళీ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి క్లయింట్స్ అంటే ఎవరు క్లయింట్ అంటే, ఈ క్లయింట్ అనే పర్సన్ మనకు ఎస్ఏపిలో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు. వితౌట్ క్లయింట్ అనే పర్సన్ మార్కెట్లో లేకపోతే అస్సలు మనకి ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది జనరేట్ అవ్వదు. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే మనల్ని హైర్ చేసుకోరు. మార్కెట్లో కొత్త కొత్త క్లయింట్స్ వచ్చినప్పుడే ఐటీ కంపెనీస్కి వర్క్ అనేది దొరుకుతుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ దొరికితే మనలాంటి కోర్స్ నేర్చుకునే వాళ్ళు మార్కెట్లో చాలా అవకాశాలు మనకు జాబ్స్ రూపంలో వస్తాయి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. కొత్త కొత్త కంపెనీస్ కానీ, కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ పడినప్పుడే వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేసినప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో క్లయింట్ ఈజ్ ది హైయెస్ట్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. మీరు యొక్క డీటెయిల్స్ చూడాలంటే SCC4లో ఈ యొక్క డీటెయిల్స్ మనం చూస్తాం. క్లయింట్ అనే వాళ్ళు మార్కెట్లో కొత్తగా జనరేట్ అవ్వకపోతే మనకు అవకాశాలు ఉండవు. వాళ్ళు జనరేట్ అవుతేనే ఐటీ కంపెనీస్కు పని దొరుకుతుంది. ఐటీ కంపెనీస్ పని దొరికినప్పుడే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాం. కాబట్టి మనము క్లయింట్స్ని ఇక్కడ గాడ్స్ లెవెల్లో మనం అనుకోవాలి. ఓకే, డన్. సో మనకి ఒక ఎస్ఏపిలో 3 డిజిట్ నెంబర్తో, న్యూమరికల్ నెంబర్తో 999 క్లయింట్స్ మనం ఎస్ఏపిలో క్రియేషన్ చేయొచ్చు. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్లో ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి, ఒక ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో అని మీరు చెప్పాలి. ఓకే, సో క్లయింట్స్ ఆర్ సర్వర్స్ రెండు ఒకటే. మనకి టోటల్గా 5 సర్వర్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ప్రతి సర్వర్ కూడా 3 డిజిట్ నెంబర్ ఉంటుంది. వీటిలో మీకు అన్నింటిలో యాక్సెస్ ఉండదు, ఏదో ఒకటే మీకు యాక్సెస్ ఇస్తారు, దాంట్లోనే మీరు పనిచేయాలి. రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డన్. సో రియల్ టైంలో చూడండి, ఈ విధంగా కంపెనీలో ఉంటుంది. 3 డిజిట్ క్లయింట్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది. ఇక్కడ కరెన్సీ సింబల్ ఉంటుంది, USD అమెరికా, మనకి INR అంటే ఇండియా, సో DEM, ఇంకా రకరకాల దేశాల యొక్క కరెన్సీ సింబల్స్ని బట్టి మనకి రియల్ టైం స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. సో దీంట్లో మీకు ఏదైతే యాక్సెస్ ఇస్తారో దాంట్లోనే మీరు పనిచేయాలి. ఈ ఒరిజినల్ స్క్రీన్స్ కానీ ఎప్పుడు కూడా బయటకు చూపించరు మా, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది, మన జాబులు వెళ్ళిపోతాయి. ఓకే, సో క్లయింట్స్ డేటా 3 రకాలు. వీరి యొక్క డేటాని ఎక్కడ చూస్తాం? టేబుల్స్లో చూస్తాం. అది SC69 అనే టీ కోడ్లో వీరి యొక్క డేటా చూస్తాం. దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది మా, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని. కస్టమైజింగ్ డేటా అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్లో చేస్తాం. ఫ్రంట్ ఎండ్లో పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో FI కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి. అంటే ఏంటి కాన్ఫిగరేషన్లు సార్ అంటే, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్లో వాళ్ళకి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్లో వాళ్ళకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని ప్రతిదీ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు చేయాలి.
అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టి, డన్నింగ్, రకరకాల కాన్ఫిగరేషన్లు అనేది చేయాలి. కస్టమైజింగ్ డేటా అంటాం. ఆ పని ఎంత ఎవరిది? ఎఫ్ఐ కన్సల్టెంట్ది. ఓకే. సో తర్వాత ఓకే కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్, బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్, పర్చేస్, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, వీటన్నిటిని మనం ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఆ బిజినెస్ లో క్లయింట్స్ కి వెండర్స్ ఇండియాలో డొమెస్టిక్ లో ఉన్నారా, అదర్ కంట్రీస్ లో ఉన్నారా, విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నారా, కస్టమర్స్ అదర్ కంట్రీస్ లో ఉన్నారా, బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అంటారు. ఈ మూడింటిని కలిపితే క్లయింట్స్ డేటా అంటారు. ఈ డేటా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? టేబుల్స్ లో సేవ్ ఉంటుంది. వాటికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? SE16N. దీనే క్లయింట్స్ డేటా అంటారు. ఇంటర్వ్యూలో అయినప్పుడు కూడా మీరు చెప్పాలి. ఓకే ఎగ్జాంపుల్ చూడండి. మ్యాపింగ్ ద డేటా ఇన్ SAP. ఓకే ఇప్పుడు క్లయింట్స్ ఉన్నారు. ఓక్లే, ఫెడరల్ మొఘల్, ప్రగతి మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళకి SAP సాఫ్ట్వేర్ కావాలా. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ కొనలేరు, వాళ్ళకి తెలియదు. మధ్యలో ఎవరు మీడియేటర్స్? IT కంపెనీస్. వీళ్ళ పని ఏంటి? క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, క్లయింట్స్ కి ఏ సాఫ్ట్వేర్ కావాలో తెలుసుకోవడం, ఆ సాఫ్ట్వేర్ డైరెక్ట్ హెడ్ ఆఫ్ ది కంపెనీస్ దగ్గర వెళ్ళి ఈ IT కంపెనీస్ వెళ్ళి పర్చేజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి క్లయింట్ యొక్క బిజినెస్ ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళ వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వటం. వాళ్ళ పని ఎవరిది? IT కంపెనీస్ది. IT కంపెనీస్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత IT కంపెనీస్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటది? మీలాంటి ఎండ్ యూజర్స్ ని, FI కన్సల్టెంట్స్ ని, ఓకే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకొని వీళ్ళ వర్క్ ని కంప్లీట్ చేస్తుంది. అది వాళ్ళ పని. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి సార్ డేటాలు అన్నప్పుడు మీరు చెప్పాలి. మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఇవి 6 మీరు చెప్పారంటే సైలెంట్ అయిపోతారు HR. ఓకే మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి సార్ అంటే MDM టీమ్ ఒకటి ఉంటుంది, మాస్టర్ డేటా మేనేజ్మెంట్. ఓకే మీరు డేటా ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఆ టీమ్ సాల్వ్ చేస్తుంది. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, అసెట్ మాస్టర్, ఇలాంటి ఏమైనా డేటా మీరు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చాయంటే వీటిని కంప్లీట్ చేసుకుంటాం. సో తర్వాత FI కన్సల్టెంట్స్ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎర్రర్. కాన్ఫిగరేషన్స్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? FI కన్సల్టెంట్స్ చేయాలి. అంటే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? బగ్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా అబాప్ టీమ్ ఉంటుంది. అంటే SAP లో లేని ఫీచర్స్ ని ఏవైనా అబాపర్స్ ద్వారా క్రియేషన్ చేయించుకొని క్లయింట్ యొక్క బిజినెస్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న డౌట్స్ ని సాల్వ్ చేయాలి అంటే ఎవరైతే కొత్తగా యాడ్ చేశారో న్యూ ఫీచర్స్ ఆ అబాపర్తోనే వాటిని సాల్వ్ చేపిస్తారు. కాబట్టి టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వస్తే అబాపర్స్ ఉంటారు. వాళ్ళు ప్రోగ్రామర్స్. SAP లో లేని ఫీచర్స్ ని వాళ్ళు కొత్తగా క్రియేషన్ చేసి ఆ క్లయింట్ బిజినెస్ కోసం SAP లో వాళ్ళను వాటిని యాడ్ చేస్తారు. కాబట్టి అలాంటి ఎర్రర్స్ ని టెక్నికల్ ఎర్రర్స్ అంటాం. ఇంకా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, ఇవి ఎండ్ యూజర్ చేస్తాడు. యూజర్ కి మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ ఎండ్ యూజర్ మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు వాటిని మళ్ళీ మీరే సాల్వ్ చేయాల్సి వస్తుంది. వాటిని యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. ఇంకా న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్ బిజినెస్ లో ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ యొక్క కొత్త ఫీచర్స్ ని SAP లోకి యాడ్ చేసి వాళ్ళకి చూపించడం, వాటిని న్యూ రిక్వైర్మెంట్స్ అంటాం. ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై FI కన్సల్టెంట్. ఇప్పుడు నాన్ SAP నుంచి SAP లోకి కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఐడాక్ అని, ఓకే LSMW అని, అలా మీరు ఆ ఫార్మాట్ నుంచి అంటే ఎక్సెల్ నుంచి టాలీలోకి వేసుకోవడం, SAP లోకి మ్యాప్ చేయడం, టాలీ నుంచి SAP లోకి మ్యాప్ చేయడం, కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఆ ఫార్మాట్ల ప్రకారంగా డేటా టైప్ చేసి ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ అవుతాయి, లేకపోతే ఎక్స్పోర్ట్ అవ్వవు. అలాంటి ఏదైనా ఇంటర్ఫేస్ ఎర్రర్స్ వస్తే అవి కూడా FI కన్సల్టెంట్ చేయాలి. ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు వీటిని చెప్పగలగాలి, అప్పుడు అతను సైలెంట్ అయిపోతాడు HR. ఇవి మా క్లయింట్స్ అంటే ఎవరు, క్లయింట్స్ లో ఎన్ని రకాల డేటా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, మనకి డేటా ఎక్కడ సేవ్ అవుతుంది, ఎలాంటి సర్వర్స్ ఉన్నాయి,
ఎస్ఏపి లో ఎంతమంది క్లయింట్స్ మనం క్రియేషన్ చేసుకోగలుగుతాము. ఓకే, తర్వాత క్లయింట్ అంటే ఎవరు, బేస్డ్ ఆర్గనైజేషన్ యూనిట్ అని మనం చెప్పుకుందాం. ఇది మినిమం థియరీ. ఫ్రమ్ టుమారో మనకి ఇంకా ఫైనల్ థియరీ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంకా డే ఆఫ్టర్ టుమారో నుంచి కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎస్ఏపి కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు. జస్ట్ ఇంకా థియరీనే కాబట్టి జాయిన్ అవ్వచ్చు. వాటికి వీడియోస్ ఇస్తాను, వినొచ్చు. ఓకే, ఇంకా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ జాయినింగ్ అనేది ఉండదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఇన్ఫార్మ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, యా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. హరీష్, చంద్ర, సుబ్బు, హరిత, వెంకటేష్, లక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియర్ మా? యా, క్లియర్ సార్. సో ఈ పీడిఎఫ్స్ నేను స్కైప్ లో పంపిస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి 2 సార్లు వినండి. మా కొత్త సబ్జెక్టు, కొత్త టెర్మినాలజీ, కొంచెం స్టార్టింగ్ లో ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. డోంట్ వరీ, నిదానంగా మీరు చేసే కొద్దీ మీకు సబ్జెక్ట్ చాలా డెడ్ ఈజీ కూడా అవుతుంది. దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ సర్వర్ అతను నెంబర్ ఇస్తా అన్నారు. యా, పంపిస్తాను గైస్. ఇంకా 2 days టైం ఉంది కదా అనేసి నేను పంపించలేదు, పంపిస్తాను. యా, ఓకే, థియరీ ఇంకా టుమారో ఉంటుంది, మీకు మ్యాక్సిమం టుమారో పంపిస్తాను. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. యా, డన్ గైస్, బాయ్. Okay guys, good evening all of you once again. Hello. Good evening, sir. Yeah, very good evening all of you. So last previous classes లో థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అన్ని? థియరీ అర్థమైందా? క్లియర్ కదా? యా, Clear, sir. ఓకే గైస్, డన్. సో టుడే మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిన అందరిది, ఆల్ ఆఫ్ యూ? హరిత, లైక్ పూర్ణచంద్ర, యా, హరీష్, సుబ్బు, ఇన్స్టలేషన్ అయిందమ్మా ఎస్ఏపి? యా, చేసుకోవాలి. ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ ఉంటే కనుక చేసుకోండి, లేట్ చేయకండి. కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? డన్. ఓకే గైస్, డన్. ఓకే, సో గైస్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మనం చేస్తున్నాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైక్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేస్తాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద అండర్లో n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ డివైడ్ చేసుకుంటాం. ఆ n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అండర్లో లైక్ బిజినెస్ ఏరియాస్ డిఫైన్ చేస్తాం. బిజినెస్ ఏరియాస్ సంబంధించి డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేస్తాం. అలా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని స్టార్ట్ చేస్తాం. మీకు ఏ బిజినెస్ అయినా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలంటే ఆ బిజినెస్ కి సంబంధించిన ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనిపిస్తుంది సార్. యా, డన్ గైస్. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో దీన్ని మనం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఎస్ఏపి అనేది R/3 మీద వర్క్ అవుతుంది. ఒక బిజినెస్ కు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ని, గోల్స్ ని లీగల్ గా ఆ బిజినెస్ రిలేటెడ్ ప్రాసెస్ తో మనము ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని, ఒక ఆర్గనైజేషన్ యూనిట్ ని క్రియేషన్ చేసి దాని ప్రకారంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ రిలేటెడ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఫస్ట్ స్టెప్ మనకి. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి టోటల్ గా 11 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03,
మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, assign business area to consolidation business area OBB6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit controlling area OB45, assign company code to credit control area OB38. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది 11 ఉంటాయి. వీటిని స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. యా, సో ఫస్ట్ వన్ చూసుకుంటే డిఫైన్ కంపెనీ OX15. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. యా, సో మా ఇక్కడ ఎంతమందికి టాటా గ్రూప్ తెలుసుమా? ఇండియాలో ఎంతమందికి టాటా గ్రూప్ తెలుసు చెప్పండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంతమందికి తెలుసుమా? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంతమంది తెలుసుమా? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసలు ఏంటి మా ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ బిజినెస్ ఏంటి మా అసలు ఇండియాలో చెప్పండి. ఇండియాలో వాళ్ళ బిజినెస్ ఏంటండి అసలు చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతేనా? ఇంకా సేల్స్. ఇప్పుడు యా, సేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇప్పుడు 888 అని 999 అని ఇచ్చాను. SAPలో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ అవుతుంది అంటే 3 డిజిట్ నెంబర్తో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇవన్నీ ఏంటి అసలు? గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఒక హెడ్ ఆఫ్ ది బిజినెస్, ఒక మెయిన్ లీడ్, వాటిని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. వాటిని ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఏముందండి? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా ఉంది. టాటాలో ఎన్ని బిజినెస్ టైప్స్ ఉన్నాయండి చెప్పండి. ఎన్ని బిజినెస్ టైప్స్ ఉన్నాయి టాటాలో? టాటా ఇప్పుడు సాల్ట్, మీరు టాటా వాటర్, టాటా సాల్ట్, ఇంకా స్టార్ బక్స్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్, ఇంకా క్రోమా, ఏంటి క్రోమా, ఏంటి క్రోమా. ఇవన్నీ? ఒక మనిషి కంపెనీ కోడ్ సార్. A to Z ప్రాజెక్ట్ మార్కెట్ లో ఉపయోగిస్తున్నాడో ఆ A to Z ప్రాజెక్టులు అన్ని కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ మార్కెట్ లో వస్తువుల్ని సేల్ చేస్తుంది. అంటే నువ్వు ఉపయోగించే సాల్ట్ దగ్గర నుంచి నువ్వు ఉపయోగించే బట్టల వరకు టాటా ప్రోడక్ట్ మార్కెట్ లో ఉన్నాయి. కార్ల ఫ్యాక్టరీ ఉంది, టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్. ఓకే, ఇవన్నీ ఏంటి అసలు? వాళ్ళ బిజినెస్ ప్రతి ఒక్క దాంట్లో ఉందండి. దీనిలో దానిలో లేదు అనే దానికి లేదు. ప్రతి బిజినెస్ లో వాళ్ళకు మార్కెట్ లో ఉంది. A to Z ప్రొడక్ట్స్ వాళ్ళు మార్కెట్ లో అమ్ముతారు. ఒక గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ అనేది కంపెనీ అయితే దాని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై, ఓకే, టాటా సాల్ట్. ఇవన్నీ ఏంటి? నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. దగ్గర ఐ థింక్ 50 కంపెనీ కోడ్లు ఉన్నాయి. 50 బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి సపరేట్ గా. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవి కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. OX02. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ అనేది సపరేట్, టాటా మోటార్స్ అనేది సపరేట్, టాటా సాల్ట్ అనేది సపరేట్ కంపెనీ కోడ్స్. ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ అయిందని తెలియాలి కదా. రిలయన్స్ కి అసైన్ చేసావా, టాటా గ్రూప్ కి అసైన్ చేసావా అనేది మ్యాండటరీగా
OX16 లో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అనేది చేయాలి. ఓకే, దాని తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. ఫస్ట్ మనం చెప్పుకున్నాం టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఆ టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్. టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్. టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్ లో ఉంది. ఇవి బిజినెస్ ఏరియాస్. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, వరంగల్ లో ఉంది, మెదక్ లో ఉంది. టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలలో మళ్ళీ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలలో మళ్ళీ మండలాలు ఉన్నాయి. మండలాలలో మళ్ళీ విలేజ్లు ఉన్నాయి. అలా ఒక సర్వే ఎలా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఒక సర్వే లాగా మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక సర్వే లాగా మనం తీసుకోవాలి. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ చూడొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఇప్పుడు సంవత్సరానికి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ $10,000 ప్రాఫిట్ లో ఉంది అని ప్రపంచానికి అనౌన్స్ చేస్తుంది. ఒకే కంపెనీ కోడ్ గురించి చెప్తుందా? ఆ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ 50 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ మిక్స్ చేసి అప్పుడు బయటకు రిజల్ట్ చెప్తుందా? చెప్పండి. ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో, లైక్ మన లైక్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 50 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి చెప్తుందా? ఒక కంపెనీ కోడ్ సపరేట్ చెప్తుందా? ఎలా చెప్తుంది ప్రపంచానికి? చెప్పండి. చెప్తాను సార్. అన్ని మిక్స్ చేసి కలిపి బయట ప్రపంచానికి షో చేస్తుంది. అలా సింగిల్ గా చెప్పింది అనుకో, సో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. మీ దగ్గర 10 లక్షలు ఉంది, మీరు టాటా గ్రూప్ గురించి తెలుసుకున్నారు, మీ దగ్గర ఉన్న అమౌంట్ కంపెనీలో పెడతారు ప్రాఫిట్ లో ఉంది అంటే. లేదు అంటే మీరు ఎందుకు పెడతారు? అసలు పెట్టరు. సో అలా అన్నమాట. నెక్స్ట్, సో ఆ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మూడింటిని కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తాం. మెయిన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తాం. మార్చి ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అది మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కు అసైన్ చేస్తాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBP6. తర్వాత ప్రతి బిజినెస్ లో కూడా డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా సపరేట్ గా డిపార్ట్మెంట్లు మళ్ళీ ఉంటాయి. అవి ఫంక్షనల్ ఏరియాలో క్రియేషన్ చేసుకుంటాం. సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అన్ని డిపార్ట్మెంట్లలో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా జరుగుతాయి కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో సో మనము ప్రతి బిజినెస్ లో ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కంపల్సరీగా చేసుకోవాల్సిందే. OF01. ఓకే, చేసుకున్న తర్వాత మన మెయిన్ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అసైన్ చేయాలి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే మిగతా డిపార్ట్మెంట్ లో వర్క్ అనేది జరగదు. కంపల్సరీగా జరగాల్సిందే, అసైన్ చేయాల్సిందే. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. మనము ఒక కస్టమర్ కి ఎంత వరకు అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేయొచ్చు, అతనికి ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు అనేది ఇంపార్టెంట్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 లో ఒక కస్టమర్ కి లిమిట్ ఇవ్వచ్చు. తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్ కు అసైన్ చేయడం జరుగుతుంది. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఓకే, లిమిట్. ఇవి థియరీ. మనకి లాగాన్ స్క్రీన్ ఇలా కనపడుతుంది. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత సో దీని కమాండ్ ఫీల్డ్, ఇది మెనూ బార్, ఇది స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అన్నమాట. ఓకే, ఇది మనకి థియరీ.
ఓకే, వీటికి సంబంధించి పీడిఎఫ్ కూడా, వీటికి సంబంధించి నేను పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చుంటాను, గ్రూప్ లో వేస్తాను, అది మీరు చూడొచ్చు. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా నేను నావిగేషన్ పాత్ ఇస్తాను, తర్వాత టీ కోడ్ కూడా ఇస్తాను ఎలా చేయాలి అనేసి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మీరు ఇలా ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంది, నాకులాగా ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంటే మీకు నీట్గా మీరు కంపెనీ కోడ్ ఏం పెట్టారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టారు, బిజినెస్ ఏరియాస్ ఏం పెట్టారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కదా, గుర్తుండాలి కాబట్టి రాసుకోవాలి కాబట్టి ఇలా ఎక్సెల్ డేటా మెయింటైన్ చేస్తే బాగుంది. యా, అంతకు ముందుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఎస్పిఆర్ఓ అంటారండి. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. ఇది మాన్యువల్ పాత్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత /n అంటే ఏంటి, బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. అంటే మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్అప్ కు రావాలంటే /n ఇచ్చారంటే మళ్ళీ స్టార్ట్అప్ కు వస్తారు. తర్వాత మీరు ఒక స్క్రీన్ లో ఉన్నారు, ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే /n ఇచ్చేసి మీకు ఏ స్క్రీన్ లోకి వెళ్ళాలనుకుంటారో దానికి సంబంధించిన టీ కోడ్ ఇచ్చారంటే ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి మారుతారు. అది /n టీ కోడ్. ఓకే, డన్. చూడండి ఇక్కడ F5 కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ చేస్తాడు. ఎండ్ యూజర్ డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేస్తారు. మనకు 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే టీ కోడ్ అంటారు, టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇలా 4 ఆల్ఫాబెట్స్ రిమైనింగ్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, నిదానంగా వచ్చేస్తుంది. ఇది ఎస్ఏపి లాగాన్ స్క్రీన్. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీ పేరుతో కానీ ఏదో కానీ పెట్టుకుని ఉంటారు కదా మీరు, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత క్లయింట్ చూడండి 800 అంటే ఏంటి, సర్వర్. ఇది ఒక ఆన్లైన్ సర్వర్. మీకు కూడా ఇక్కడ క్లయింట్ నెంబర్ ఉంటుంది. ఆ 800 సర్వర్ లోనే ఏపీ తెలంగాణలో ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, డన్. ఈసీసీ 6.0 టీహెచ్పి 7 వర్షన్ అనమాట, ఎడిషన్ 2. ఇప్పుడు యూజర్, ఇప్పుడు నాకు ఎలా ఇక్కడ యూజర్ ఇచ్చి ఉంటారో మీకు కూడా ఆయన ఒక యూజర్ ఇచ్చి ఉంటాడు. అది టైప్ చేసుకోవాలి యూనిక్ గా, మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది మెయిన్ స్క్రీన్, ఇది మెయిన్ స్క్రీన్ అంటాం. ఓకే, ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా టీ కోడ్స్ ద్వారా మనం డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్లు చేస్తాం. అలా కాకుండా మాన్యువల్ ద్వారా మీరు చేయాలి అంటే ఎస్పిఆర్ఓ అనే టీ కోడ్ ని ఫస్ట్ మీరు టైప్ చేయాలి. చూడండి, ఎస్పిఆర్ఓ ఫస్ట్ టీ కోడ్, తర్వాత ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఎస్పిఆర్ఓ ఇవ్వండి, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎక్కడ ఉంది, ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఉందా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇక్కడ డెల్టా గుర్తుంది కదా, ఇలా సింబల్ ఉంది అంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి అని అర్థం. ఈ సింబల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైనింగ్ కంపెనీ. దీని గురించి మీకు థియరీ తెలియాలంటే ఇక్కడ ఉంది కదా మన స్పెట్స్ లాగా, దీన్ని క్లిక్ చేస్తే అసలు కంపెనీ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఓపిక ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. థియరీ వాళ్ళే డిఫాల్ట్ గా ఎస్ఏపి వాళ్ళే ఇచ్చుంటారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా ఈ సింబల్స్ ఎప్పుడైతే కనిపించవో అప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తే అక్కడ మెయిన్ కనబడుతుంది. ఇలా ఓకే,
ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఎస్ఏపిలో ఏమి లేదమ్మా, ఒకటి న్యూ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే అసైన్ చేసేది ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. ఒకటి న్యూ ఎంట్రీస్, మరొకటి అసైన్. అవి రెండు తప్ప వేరేటి ఏముండవు. ఓకే ఓకే. ఇప్పుడు ఇలా మీరు ఎక్సెల్ డేటా టైప్ చేసుకోండి. ఫస్ట్ ఒక కొత్త కంపెనీ కోడ్ ఏదైనా చెప్పండి మా. కొత్తగా ఒక కంపెనీ, ఇప్పుడు వివో, ఓపో, బజాజ్, కియా, టాటా, తర్వాత ఇవన్నీ చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు అదే పేర్లతో. అవి సేవ్ అవ్వవు. కొత్త పేరు చెప్పండి ఏదైనా, కార్ల పేరు, బైకుల పేర్లు, కార్ల పేర్లు ఏదో ఒకటి. రేంజ్ రోవర్. రేంజ్ రోవరా? బిఎండబ్ల్యూ కూడా ఎవరైనా చేసి ఉంటారు. చూద్దాం బిఎండబ్ల్యూ ఎవరైనా చేశారమ్మా. బిఎండబ్ల్యూ 1 అని ఇస్తా, గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూద్దాం, జస్ట్ బిఎండబ్ల్యూ పెడతాను, చూద్దాం. బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత స్ట్రీట్ ఎస్ఆర్ నగర్. పిఓ బాక్స్ అంటే పిన్ నెంబర్ 516001, 516001. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్ ఇండియా. లాంగ్వేజ్ ఈఎన్ ఇంగ్లీష్. కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, ఈ డేటా ఫిల్ చేశా. ఇప్పుడు బిఎండబ్ల్యూ అని ఎవరైనా తీసుకొని ఉండింటే ఆ పేరుతో సేవ్ అవ్వదు. ఎంటర్ ఇస్తున్నా, చూద్దాం. సేవ్ చేస్తున్నా. బిఎండబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరు తీసుకోలేదమ్మా, కాబట్టి సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ రిక్వెస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 4 డిజిట్ లేదా 3 డిజిట్ మా నెంబర్ అయినా ఇవ్వచ్చు, కంపెనీ పేరు. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, మనము బిఎండబ్ల్యూ అని తీసుకున్నాం, బిఎండబ్ల్యూ. ఓకే, ఇక్కడ డిఫైన్ కంపెనీ తీసుకుంటాం. బిఎండబ్ల్యూ ఇక్కడ సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మారిందా, డిఫైన్ కంపెనీ బిఎండబ్ల్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్. అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్సెల్ రాసుకోండి. బిఎండబ్ల్యూ ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇప్పుడు నేను చెప్పాను, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద టాటా స్టీల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, టాటా ఉంది కంపెనీ, ఇక్కడ టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దీంట్లో టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా స్కై అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా ప్లే అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ హెడ్, ఇది హెడ్. ఇవన్నీ ఏంటి, ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉన్న ఎం నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. వీటన్నిటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి ప్రపంచానికి ఇక్కడ హెడ్ ఆఫ్ ది బిజినెస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దీంట్లో కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇది అయిపోయిందా, బ్యాక్ వచ్చండి. ఇప్పుడు నువ్వు చేసిన కంపెనీ ఉందా, ఎస్, బ్యాక్ రావాలంటే ఈ ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు టీ కోడ్స్ అనేవి నాకు కనిపించాలి సార్ అని అనుకుంటే మీరు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, ఇక్కడ వెళ్తే టీ కోడ్స్ ఇక్కడ మీకు చూపించాను కదా ఎక్సెల్లో టీ కోడ్స్ కూడా. ఈ టీ కోడ్స్ అన్ని మీకు తెలియాలంటే
ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ లో చూడండి OX15, OB45, OX02, OX03, OCC1, OF01, KG51. ఇవి టీ కోడ్స్. ఇవి రావాలంటే బయటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో డిస్ప్లే కీలో వెళ్తే ఇమేజ్ యాక్టివిటీ క్లిక్ చేశారంటే అక్కడ బయటకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా చేసామండి. ఈ విధంగా మనకి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయ్యింది. ఓకేనా, కొత్తగా. సెకండ్ ఏముంది, మనకి కంపెనీ కోడ్ చేయాలి. చూడండి, కంపెనీ కోడ్ ఏ, కంపెనీ కోడ్ బి, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. సో నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి అక్కడే మనం చేస్తాం. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. అదేనా, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్, దాని కిందనే ఉంటుంది. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, చూజ్ న్యూ ఎంట్రీ. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కంపెనీ కోడ్ ఏమి ఇస్తున్నాను, BMW1 అని ఇస్తున్నాను. BMW1 4 digit తో, అంటే BMW అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో BMW1 అనేది ఒక కంపెనీ కోడ్. ఇక్కడ బ్రాంచ్ 1 అని పెట్టుకోవచ్చు, లేదంటే కంపెనీ కోడ్ 1 అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. లేదు BMW ప్రైవేట్ లిమిటెడ్ అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. 1 అని ఇస్తున్నాను. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ అక్కడ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లోనే ఏ ఏరియాలో ఉంది, సేమ్ ఇది కూడా SR నగర్ అని పెట్టుకోండి, లేదంటే ఏదో ఒక ఏరియా పెట్టుకోండి. ఇది కూడా SR నగర్ ఇస్తున్నాము. కంట్రీ IN, మెయిన్ బ్రాంచ్ అంటే ఫస్ట్ కంపెనీ కోడ్ ANR ఇంగ్లీష్. సేవ్ చేయండి. టైటిల్ కంపెనీ BMW ప్రైవేట్ లిమిటెడ్ 1, స్ట్రీట్ SR నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ 516002, హైదరాబాద్. కంట్రీ IN, రీజన్ హైదరాబాద్ అంటే తెలంగాణ కదా, తెలంగాణ నెంబర్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ అంటే 01, తెలంగాణ ఎంత ఉంది ఇక్కడ 36. పోస్టల్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ID, ఓకే, కంప్లీట్. సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ ప్రతి దానికి కూడా కొత్త కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. న్యూ రిక్వెస్ట్ తీసుకోండి. ఇక్కడ మనం ఏం చేసాం, సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, BMW1 సేవ్ చేయండి. చూడండి, ప్రతి దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. రియల్ టైంలో ఒకటే ఉంటుంది. ఇప్పుడు మారిందా, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ BMW1. డేటా వాస్ సేవ్. ఇది ఒక కంపెనీ కోడ్ మా, ఇక్కడ రాసుకోండి BMW1. ఇప్పుడు ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు మరొకటి కంపెనీ కోడ్ చేయొచ్చు, BMW2 అని చేయొచ్చు. చూడండి, ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇలా నువ్వు 100 కంపెనీ కోడ్లు అయినా చేయొచ్చు మా.
BMW 2, BMW IT సొల్యూషన్స్, ఇది కంపెనీ కోడ్ 2. ఇది వచ్చేసి సిటీ వైజాగ్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. కంపెనీ BMW IT సొల్యూషన్స్, స్ట్రీట్ ఆర్కే నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ వైజాగ్ IN. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే 01. టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇలా కంపెనీ కోడ్ 2 చేసావు. సేవ్ చూసావా, డేటా వాజ్ సేవ్. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు 10 కంపెనీ కోడ్లైనా చేయొచ్చు. దేనికి అది సపరేట్ గా వస్తుంది, దేనికి అవి సపరేట్ గా వస్తాయి. ఓకే, డన్. అక్కడికి 2 కంపెనీ కోడ్స్ అయిపోయాయి. ఈ 2 కాన్ఫిగరేషన్లు చేసాం. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినవి, BMW కా రిలయన్స్ కా అనేది తెలియాలి కదా. కాబట్టి అసైన్ చేయాలి. OX16 ఇవన్నీ PDF లో నీట్ గా ఇచ్చిండాను నేను, మీరు నిదానంగా చూడొచ్చు. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ చూడండి. నావిగేషన్ పాత్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్ లే వెళ్ళాలి. అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి. మీరు చేసిన 2 ఉన్నాయా, BMW 1, BMW 2, BMW ప్రైవేట్ లిమిటెడ్ 1, BMW IT సొల్యూషన్స్. బ్యాక్ ఇంటూ ఇచ్చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే, దీన్ని సెలెక్షన్ చేసిన తర్వాత పొజిషన్, అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి. నువ్వు అక్కడ చేసింటావు కదా, ఆ వీడికి వచ్చి ఉంటాయి. నీ కంపెనీ కోడ్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేసావు కదా కంపెనీ కోడ్ ఏంటది, BMW 1. అదే అక్కడ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఓకే, 2 వచ్చినాయా, SR నగర్ వచ్చింది, వైజాగ్ వచ్చింది. ఓకే, సో ఈ SR నగర్ ఉంది, సిటీ SR నగర్ అయినా పెట్టుకోండి, లేదంటే మీరు హైదరాబాద్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. SR నగర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఏరియా సిటీ హైదరాబాద్ ఉండొచ్చు, ఓకేనా, గుంటూరు ఉండొచ్చు, ఒంగోలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, అది మీ చాయిస్. ఓకే, హైదరాబాద్ పెట్టుకోండి, ఒంగోలు పెట్టుకోండి, గుంటూరు పెట్టుకోండి, అనంతపురం పెట్టుకోండి, కర్నూలు, ఏదైనా పెట్టుకోండి. నేను సిటీ SR నగర్ అని పెట్టాను, వైజాగ్ అని పెట్టాను, మీకు ఇష్టం. ఓకే, ఈ 2 కంపెనీ కోడ్లు ఏ గ్రూప్ ఆఫ్ సంబంధించింది, BMWకి సంబంధించింది. BMW అని పెట్టండి. జస్ట్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింద కూడా BMW. ఓకే, నేను 2టికి ఇచ్చాను, ఒక కంపెనీ కోడ్కి ఏంటి చాలా. సేవ్ చేయండి. మళ్ళీ క్రియేట్ రిక్వెస్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. మీరు ఒక కంపెనీ కూడా చేయండి, నేను 2 ఇచ్చాను. బట్ మీరు చేసేటప్పుడే 2 కంపెనీ కోడ్లు ఇచ్చుకున్నా పర్వాలేదు. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. మారింది ఇక్కడ ఫార్మాట్. ఓకేనా, సేవ్ చేయండి. 1 పెట్టుకుంటాం, 1 అని పెట్టుకోండి, ఇంకా మీకు అర్థమయ్యేది.
డేటా వాస్ సేవ్. అడిగి 3 కాన్ఫిగరేషన్లు కంప్లీట్. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. OX03 మళ్ళీ ఎక్కడ రావాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఏరియా. బ్యాక్ వచ్చేయండి, అసైన్మెంట్లోకి వచ్చేయండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. నీకు ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళటైనా తీసుకొని కాపీ చేసుకోవచ్చు, లేదంటే ఓన్ గానే క్రియేషన్ చేయొచ్చు. న్యూ ఎంట్రీస్. ఓకే, నాకు ఏరియాస్ కి ఒక 4 నేమ్స్ పెట్టాలి, 4 డిజిట్ నేమ్తో. నేను BMW1 బిజినెస్ ఏరియా ఫర్ హైదరాబాద్ కాబట్టి ఒకటి బేగంపేట పెట్టాను. BMW2 ఒకటి మైత్రివనం పెట్టాను. BMW3 ఒకటి పంజాగుట్ట పెట్టాను. ఇది ఒక BMW1 అనే కంపెనీ కోడ్కి సంబంధించినది. BMW2 అనే కంపెనీ కోడ్కి సంబంధించి కూడా మీరు కొత్తగా క్రియేషన్ చేసుకోవచ్చు. నేను ఒకదానికే చేస్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అట్లా మీరు ఎన్నైనా చేయొచ్చు. డిఫైన్ బిజినెస్ ఏరియా. చూసారా, హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఆ హైదరాబాద్ లో నాకు బిజినెస్ ఏరియాస్ ఒకటి బేగంపేటలో ఉంది, ఒకటి మైత్రివనంలో ఉంది, మరొకటి పంజాగుట్టలో ఉంది. బ్యాక్ నెక్స్ట్ రాసుకోండి. BMW1, BMW2, BMW, ఇవి బిజినెస్ ఏరియాస్. సో తర్వాత ఈ మూడిటి కలిపి ఒక మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1. ఈ మూడిటి కలిపి ఒకటి. మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీస్ BMW1. మీకు గుర్తుండేది పెట్టుకోండి మా, ఒకటే అన్నిటికి ఇచ్చుకోండి, బాగా గుర్తుంటది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. డేటా వాస్ సేవ్డ్. ప్రతిదీ రాసుకోండి మా, తెలియనప్పుడు మీరు రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ మూడిటి కలిపి ఒకటి క్రియేట్ చేశారు. ఈ ఒకటి అనేది ఏదైతే ఉందో ఈ మూడిటికి మళ్ళీ అది అసైన్ చేయాలి. ఓపి అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. బ్యాక్ బ్యాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ అంటేనే పొజిషన్. బిజినెస్ ఏరియా ఫస్ట్ ఏం చేసావు? BMW1 చేసావు, అది ఇక్కడ టైప్ చేయండి. ఓకే, బేగంపేట ఒకటి, మైత్రివనం ఒకటి, పంజాగుట్ట ఒకటి. ఓకే, ఇప్పుడు నువ్వు వాడు ఏం పెట్టావు? BMW1. మూడిటికి అదే ఇవ్వాలి, సేవ్ చేయాలి. క్రియేట్ రిక్వెస్ట్. ఓకేనా, డేటా వాస్ సేవ్.
ఓకేనా? ఈ రోజుకి ఇంతవరకు చాలు ఉంటాయి. ఓకేనా? మళ్ళీ స్టార్టింగ్ డే కదా, మళ్ళీ అంతా ఒకటేసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నట్టుంటది. ఓకే, ఈ విధంగా మనము లైక్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ చేసాము, ఆ గ్రూప్ ఆఫ్ కింద మళ్ళీ కంపెనీ కోడ్స్ చేసాము, ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ అసైన్ చేసాము, మళ్ళీ బిజినెస్ ఏరియాస్ చేసాము, తర్వాత బిజినెస్ ఏరియాస్ మూడింటికి కలిపి ఒకటి చేసాము, ఆ ఒకటి మళ్ళీ మూడింటికి అసైన్ చేసాము. అంటే ఎందుకు సార్ ఇవన్నీ చేయాలంటే, ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్, ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలుసుకోవాలంటే అసలు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరిస్థితి ఏంటి, అసలు ఆ వర్క్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఓకే, వాళ్ళ తర్వాత బిజినెస్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనము అకౌంట్స్ చేయగలుగుతాం. కాబట్టి వాటన్నిటిని ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తున్నాం. ఓకే, సో దీన్నే మనం ఎంటర్ప్రైజ్ సెక్షన్ అంటాం. రిమైనింగ్ టుమారో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? దీని యొక్క పీడిఎఫ్ నేను గ్రూప్ లో వేస్తాను, అది ఒకసారి మీరు చూసి డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారంగా చేయండి. వీడియో గ్రూప్ లోనే ఉంటది, వాటిని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వింటూ ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు సార్. క్లియరా? మనం కంపెనీ క్రియేషన్ ఒకటి ఏంటంటే గైస్, ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. మీరు చేయంగా మీకు సబ్జెక్ట్ వస్తుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్టార్టింగ్ లో మీరే కదా, నేను నేర్చుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ లోనే ట్రబుల్ గానే అనిపిస్తుంది. కొంచెం టైం టేకింగ్, నిదానంగా అర్థం చేసుకోవాలి, తొందరపడకూడదు. ఓకేనా? డన్ గైస్, బాయ్.